సో అది ఇండియా విన్ ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అనిపిస్తుంది. అసలు ఆల్మోస్ట్ అంటే నేను చెప్పలేను. ఈ వ్లాగ్ మీరు చూసి నవ్వుతారు. షూస్ కొనడానికి కూడా రవి ఒక వీడియో చేస్తున్నాడని మీకు చెప్తాను నా ప్రాబ్లమ్స్. ఎలా అంటే ఇవాళ మేసీస్కి వెళ్ళాను, డిల్లర్స్కి వెళ్ళాను, ఫుట్ లాకర్కి వెళ్ళాను, లాస్ట్కి డిక్స్కి వచ్చాను. ఎక్కడ ఈ మోడల్ లేవు. ఆర్డర్ ఇస్తే 2 వారాలు పడుతుంది. నేను హ్యాండ్ ప్యాక్డ్ హస్బెండ్ గా చేసింది. అస్సలు నాకు ఫ్రీడమ్ లేదు. నా షూస్ కొనుక్కోవాలంటే ఎందుకు అంటుంది. ఇంకేం చెప్పాలి నేను? హలో ఫ్యామిలీ. సో T20 నేను అసలు క్రికెటే వాచ్ చేయను. ఇవాళ ఫైనల్స్ అని కూర్చోపెట్టి స్వాతి వాచ్ చేయించింది. ఇదిగోండి మన ఇండియా 176 అవుట్ ఆఫ్ 7 వికెట్స్. సో ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుని పిచ్చిగా గొడవలు చేసుకుంటున్నారు, అంటే ఎక్సైట్మెంట్ తోని. సో అదిగోండి ఇండియా ఫ్లాగ్ తీసుకొని వెళ్తున్నా. ఎందుకంటే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడు క్రికెట్ నేను కూడా ఈసారి క్రికెట్ చూస్తున్నా, అది స్పెషల్. సో మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అక్కడ కంటిన్యూ చేద్దాం. అంతేకాకుండా ఇవాళ చాలా ప్యాక్డ్ ఒక అరంగేట్రం ఉంది మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిది. ఆ అరంగేట్రం తర్వాత నేను షూస్ కొనుక్కోవాలి. నా షూస్ కొనుక్కోవడం కూడా ఇంత ఇష్యూ అని నేను ఎప్పుడు అనుకోలేదు. అది జరిగిపోతుంది. సో జై హింద్. ఆడ తీసుకెళ్లిపోయి ఫ్లాగ్ పట్టుకొని రెడీగా ఉందాం. ఓకేనా? లెట్స్ గో. ఇవాళ వెదర్ శాంతించింది, అంత వేడిగా లేదు. విన్ ఎందుకు అయింది? ఫ్లాగ్ నేను తెచ్చాను కాబట్టి. సార్ నరేష్, నువ్వు 1 రన్ తో విన్ అవుతారన్నావు. యూఆర్ అబిస్మల్లీ రాంగ్. 1 రన్ తో అన్నావు, బాగా గెలిచారు. రవి, నీ ఒపీనియన్ ఏంటి? ఓకే, నేను 176 ఇండియా కొట్టినప్పుడే చెప్పాను ఇండియా ఇస్ గోయింగ్ టు విన్ అని. సో నువ్వు చెప్పడం వల్ల ఇండియా విన్ అయింది. అయితే శివ, నీ రియాక్షన్ ఏంటి? తెలుస్తుందన్నా? ఓకే, టైం పాస్ వచ్చాం. రవి అన్న చెప్పు నీ ఒపీనియన్. కానీ మధ్యలో కొంచెం డీలా అయినట్టున్నావు, టెన్షన్ పడ్డావు, కానీ నీకు తెలుసు. ఓకే, సో కాలేదు, ఏంటి నీ ఒపీనియన్? గెలుపు అనేది అలవాటు ఇండియాకి. ఓ, మరి 17 ఏళ్ళ తర్వాత ఎందుకు గెలిచింది? అంటే ఇప్పుడే వచ్చాం కాబట్టి అలవాటు తప్పింది అంతే. అది విషయం గైస్. రిచ్మండ్ నుంచి విన్. అరే తిరగేసేసుకోకూడదు, తిరగేసేవరా. చూడండి, గేమ్ చాలా టెన్షన్ గా లాస్ట్ మినిట్ వరకు జరిగింది కదా. మా ఓడు ఎక్సైట్మెంట్ లోని ఎలా వేసుకున్నాడో తెలియదు. మొత్తానికి ఇదిగోండి ప్రౌడ్లీ డిస్ప్లేయింగ్ ద ఇండియన్ ఫ్లాగ్. చూసారు కదా? సో హిస్టారిక్ విన్ ఫర్ ఇండియా. వెరీ హ్యాపీ గైస్. యూజువల్ గా నేను క్రికెట్ చూడడు. సో నేను చూడడం వల్ల ఇండియా గెలిచింది. 17 ఏళ్ల తర్వాత T20. నాకు తెలుసు వరల్డ్ కప్ ఇంకోటి గెలిచింది మధ్యలో, కాకపోతే T20 లెక్క 17 ఇయర్స్ తర్వాత ఇండియా గెలిచింది. చాలా హ్యాపీ. నేను చెప్పకూడదు ప్రతిసారి. ఒకసారి నేను న్యూజిలాండ్ ఫ్లాగ్ పట్టుకుంటే న్యూజిలాండ్ గెలిచింది, ఒకసారి ఆస్ట్రేలియా ఫ్లాగ్ పెడితే ఆస్ట్రేలియా గెలిచింది. సో నేను ఈసారి ఇండియా ఫ్లాగ్ పట్టుకొని వచ్చాను కాబట్టి ఇండియా గెలిచిందని గొప్పగా చెప్పుకుంటున్నా. సో గ్రేట్ విన్. 17 ఇయర్స్ తర్వాత నేను క్రికెట్ మ్యాచ్ చూసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి అరంగేట్రంకి వెళ్ళాలి. అరంగేట్రం తర్వాత ఇంకేదో చేయాలి. సో చాలా పనులు ఉన్నాయి వాళ్ళ. చెప్పాను కదా, అరంగేట్రం షూ షాపింగ్. సో జై హింద్ గైస్. ఆమె ఎక్కడున్నా ఫీల్స్ గ్రేట్ దట్ ఇండియా వన్. అమేజింగ్. సో అరంగేట్రంకి వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అరంగేట్రం. పాపం ఫ్రెండ్ అయితే నేను ఇండియాలో ఉన్నప్పుడు ఆయన చనిపోయారు. సో వాళ్ళ అమ్మాయి మాత్రం అరంగేట్రం చేస్తుంది. చాలా గ్రేట్. సో అది ఇండియా విన్ ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అనిపిస్తుంది. అసలు ఆల్మోస్ట్ అంటే నేను చెప్పలేను. మొత్తానికి 17 ఏళ్ల తర్వాత మన తెలుగోడు, మీకు తెలుసు కదా, రోహిత్ శర్మ నాగ్పూర్ లో పుట్టాడు, కానీ వాళ్ళ అమ్మగారిది విశాఖపట్నం, మనూరు. సో తెలుగోడు. సో తెలుగోడు మళ్ళీ వరల్డ్ కప్ తెచ్చాడు. చాలా సంతోషమైన మూమెంట్. ఒకసారి అరంగేట్రం అక్కడ రికార్డ్ చేయను, జస్ట్ ఎంట్రన్స్ ఒకటే రికార్డ్ చేస్తాను. సో అరంగేట్రంకి వెళ్ళిపోదాం. సో క్రికెట్ అయితే మాత్రం సూపర్ 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 హ్యాపీ. జై హింద్. అదండి కల్చరల్ ఆర్ట్స్ సెంటర్ ఇది రిచ్మండ్ లో, మా ఊర్లో. సో అమ్మాయి అరంగేట్రం అన్నమాట. చూడండి, అమెరికాలో ఉండి అమెరికాలో పుట్టిన కూడా భారతీయ సంస్కృతి వదలకుండా భరతనాట్యం కానీ కూచిపూడి కానీ, ఈ అమ్మాయి కూచిపూడి భరతనాట్యం నాకు తెలియదు, మొత్తానికి నేర్చుకొని అరంగేట్రం అమెరికాలో. ఇండియాలోనే ఎవరు చేయరు కదా, ఎవరంటే మ్యాక్సిమం. ఏమండి ఈ అమ్మాయిది జేపీ అమ్మాయి ఇదేనా? చూడండి సెటప్ ఎంత బాగా చేశారో, అన్ని డ్యాన్స్లు.
మోహినియట్టం, కథకళి, ఇది ఏమో తెలియదు. ఇంత బాగా చేశారు సెటప్. నిత్యశ్రీ రావుల మొత్తం ట్రెడిషనల్ సెటప్, వెరీ వెరీ బ్యూటిఫుల్ సెటప్ మాట. లోపల రికార్డ్ చేయడానికి లేదు కాబట్టి రికార్డ్ చేయను. సో రిచ్మండ్ మేము మూవ్ అయినప్పుడు మాకు ఫస్ట్ ఫ్రెండ్స్ మాట, మేమంతా గ్రూప్. ఇప్పుడు ఈ అమ్మాయి పర్ఫామ్ చేసిన వాళ్ళ నాన్న, ఈ అమ్మాయి కృష్ణ తుమ్మల, ఆయనేమో సో సుధీర్ ఏమో డాక్టర్, కృష్ణ ఏమో ఈ రిచ్మండ్ ని ఏలేసే జాబు అది. సో మొత్తానికి హ్యాపీ 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 టు సీ యూ. అది యా, థ్యాంక్ యూ సో మచ్. సో అరంగేట్రం అయితే బ్రహ్మాండంగా అయిపోయింది. ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకొని నేను షూస్ కొనుక్కోవాలి. మీరు అందరు నవ్వుతారు ఏంద్రా షూస్ కింద డ్రామా అని, అదంతే డ్రామా. నాకు కావాల్సిన షూస్ చాలా స్ట్రిక్ట్. అమ్మాయి అయితే నిత్య సూపర్ గా చేసింది. ఒక ఐదు డిఫరెంట్ డాన్సెస్ చేసింది కూచిపూడిలోని. సో వెరీ వెరీ హ్యాపీ మేడం. మేము చిన్నప్పుడు కలిసి ఉండేవాళ్ళం. అప్పుడే పుట్టింది 2006లోనా పుట్టింది నిత్య. 2006లో అంతా కలిసి బాగా ఫ్రెండ్లీగా ఉన్న టైంలోని. సో అది మాట లైఫ్. కానీ అసలు బోరింగ్ అనిపించలేదు. యూజువల్లీ చాలా ఇంట్రెస్టింగ్, చాలా చాలా బాగా అయింది. చాలా మంది ఫ్రెండ్స్ పాత వాళ్ళు అందరూ కలిసారు. అందరికి మేము అందరూ కలిసి అపార్ట్మెంట్స్ లో ఉండేవాళ్ళం అప్పుడు. ఆ టైంలో అపార్ట్మెంట్స్ కలిసిన వాళ్ళందరూ కలిసారు. వాళ్ళతో వి హంగ్ అవుట్, స్పోక్, ఫెల్ట్ వెరీ గుడ్ మాట అది. సో ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది ఇవాళ. ఇవ్వండి మన జిమ్ ఎదురుగానే ఒక అతి పెద్ద డిక్స్ షోరూమ్ ఉంటుంది అన్నమాట. సో ఇవ్వండి డిక్స్ స్పోర్టింగ్ గూడ్స్. ప్రతిరోజు జిమ్ వెళ్ళినప్పుడు దాటుకొని వెళ్తాం కదా, సో ఇక్కడికే రావాల్సి వచ్చింది. చూడండి కెనోలు అన్నీ ఉన్నాయి. సో చూద్దాం మన షూస్ గురించి ఎంత హంగామా. ఇన్ని రోజుల నుంచి స్వాతికి తినేస్తున్నామాట షూస్ వెళ్ళాలని. లాస్ట్కి ఇదిగోండి వచ్చేసాం. లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. ఓకే వెళ్ళిపోదాం డిక్స్ స్పోర్టింగ్ గూడ్స్ లోకి. చూడగానే ఎలా ఉంటుందో ఫస్ట్ లుక్ చూద్దాం. వచ్చేసాం షాపింగ్. సో వచ్చేసాం డిక్స్ కి. దీని పేరు డిక్స్ నవ్వకండి, అని పేరే డిక్స్. డిక్స్ అంటే రిచర్డ్ ని డిక్ అంటారు. ఎవరో రిచర్డ్ది అయింటది. ఆ సెకండ్ ఫ్లోర్కి నాకు వెళ్ళే ఓపిక కూడా లేదు ఇప్పుడు. సో మనకు కావాల్సిన పని చూసేద్దాం. ఇక్కడ ఎంత పెద్ద స్టోర్ చూసారా, ఓన్లీ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్. చాలా మంది బోట్లు ఇవి బోట్ మీద అంటే ఎస్యూవి కార్ మీద వేసుకొని వెళ్తుంటారు కదా, రివర్కి వెళ్ళిపోయి లేకపోతే లేక్కి వెళ్ళిపోయి క్యాన్యూ చేయడానికి. ఇదంతా అంతే $179 అంతే. తీసుకోవాలి, తీసుకుందాం. చూసారా క్యాను. సో మనం వచ్చిన పని ఏంటి, షూస్. మన షూస్ పని చూసుకుందాం. రివర్ రైడ్స్ అన్నీ దొరుకుతాయి. టైం ఉండాలి, డబ్బులు ఉండాలి అంతే. సో డైరెక్ట్గా మన షూస్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇవన్నీ టైం వేస్ట్ చేయడం ఎందుకు. ఇదిగోండి అండర్ ఆర్మర్, మన ఫేవరెట్ బ్రాండ్. ఈ స్పోర్ట్స్ బ్రాండ్ కానీ నేను మామూలు కూడా ఇవి వేసుకుంటాను. అది ఏంటో మరి అండర్ ఆర్మర్ ఎందుకు అంత ఇష్టమో నాకు తెలియదు. చూసారా నా షార్ట్స్ సేమ్ అండర్ ఆర్మర్. ఏముందో అండర్ ఆర్మర్, వాట్ ఈజ్ ఇన్ దిస్ అండర్ ఆర్మర్, ఐ డోంట్ అండర్స్టాండ్. ఇంతమంది మంచి మంచి బ్రాండ్లో ఆడి లాస్ట్కి అండర్ ఆర్మర్ ట్రై చేసాక ఏంటో కంఫర్టో ఏంటో సెట్ అయిపోయింది అవే మాట. సో మనకి ఇప్పుడు అండర్ ఆర్మర్ కాదు కదా కావాల్సింది, మనకు కావాల్సింది షూస్. ఏదో ఒక షూస్ కొనాలి. యాక్చువల్లీ గ్లౌస్ కూడా కొనాలి. ఒకసారి షూస్ అయిపోయాక గ్లౌస్కి వెళ్దాం. ఈ వ్లాగ్ మీరు చూసి నవ్వుతారు. షూస్ కొనడానికి కూడా రవి ఒక వీడియో చేస్తున్నాడని మీకు చెప్తాను నా ప్రాబ్లమ్స్. ఎలా అంటే నేను 4 ఏళ్ళ నుంచి ఇవే వాడుతున్నా. ఇవే అంటే ఇవే షూస్. అంటే మీరు 4 ఏళ్ళ నుంచి ఒకటే షూ వాడుతున్నాను అనుకోకండి. ప్రతి ఇయర్ ఇవి కొంటాను. సేమ్ కలరు, సేమ్ సైజు, సేమ్ మోడల్. ఇవి నైకీ వేపర్ మ్యాక్స్ నా ఫేవరెట్ మాట. సో లాస్ట్ ఇయర్ నాకు ఎప్పుడు ట్రావెలింగే కదా, ఎప్పుడు చూసినా ఇవి స్టాక్లో ఉండవు. మనకి యూజువల్గా ఏమంటారంటే బాబు 2 వారాలాగో 3 వారాలాగో అని. కుదరట్లేదు. ఈసారి కూడా నేను ట్రిప్ ఇంకో 4 రోజుల్లో బయలుదేరిపోతాను. సో ఇవి కావాలి నాకు. చూసారా ఎగ్జాక్ట్గా ఇవే షూస్ కావాలి. కాకపోతే ఈ షూస్ కోసం వెతుకుతున్నా. ఇవాళ మేసీస్కి వెళ్ళాను, డిల్లర్స్కి వెళ్ళాను, ఫుట్ లాకర్కి వెళ్ళాను, లాస్ట్కి డిక్స్కి వచ్చాను. ఎక్కడ ఈ మోడల్ లేవు. ఆర్డర్ ఇస్తే 2 వారాలు పడుతుందంట. సో ఆల్టర్నేట్ తీసుకోవాలి. నేను చెప్పాను కదా 4 ఏళ్ళ నుంచి సేమ్ షూ ఎవ్రీ ఇయర్ మళ్ళీ 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 కొంటుంటాడు. మనోడు వచ్చాడు ఇక్కడ డిక్స్లోని, వేరే మోడల్స్ చూపిస్తాను కొనిపిస్తానని. సో చూస్తాను అవుతుందా లేదా అని. సో షూస్ గురించి ఎంత కష్టపడ్డా మీరు ఎక్కడైనా చూస్తారా,
అది మీకు షూ షాప్ చూపిస్తాను అసలు. డిక్స్ అని చాలా హ్యూమంగస్ 2 ఫ్లోర్ ఎలా ఉంటుందంటే ఒకసారి చూపిస్తుంది మీకు. ఉన్నాయా మొత్తం. నాకేమో ఈ టైప్ ఇలా బబుల్ వచ్చినవి ఇష్టం. ఈ బబుల్ వచ్చినవి ఎక్కువ లేవు. సో బేసిక్గా నాకు కావాల్సిన మోడల్ స్వాతి ఏదైతే వేపర్ మ్యాక్స్ అది. సో నేను వాడేది ఓన్లీ ఇవి మాట, నైకీ వేపర్ మ్యాక్స్. అది కూడా సేమ్ బ్లూ కలర్ చూసారు కదా. సో ఇందులోనే నాకు రెడ్ తీసుకుందాం అనుకున్నా ఈసారి. 4 years నుంచి బ్లూయే వాడుతున్నా. ఇది 4వ షూ. ఎవ్రీ ఇయర్ మారుస్తాం కదా. ఇంట్లో ఎన్ని షూస్ ఉన్నాయి మీకు చూపిస్తాను. ఒక 200 పేర్స్ ఉన్నాయి. ఆ 200 పేర్స్ ఉన్నా నేను ఎందుకో ఇది ఒక్కటే వాడతాను. సో ఈ ఓన్లీ వైట్లో ఉంది అని చెప్పాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఇప్పుడు వేరేదేదో ఓజీ కంపెనీ ఏదో ట్రై చేద్దామా అని వెరైటీగా చూస్తున్నా. సో నాకెందుకో ఈ బబుల్ ఈ టైప్ ఉంటే నేను వేసుకుంటా. ఒకసారి ఇంట్లో షూస్ ఎన్ని ఉన్నాయో మీకు చూపిస్తాను. అవి ఏవి వేసుకుని నేను చూసారు అవన్నీ. సో షూ షాపింగ్ కష్టాలు అన్నమాట. ఎవరు నవ్వుతారు, ఏం కష్టాలు రా బాబు నీకని. ఇవి బాగానే ఉన్నట్టున్నాయి. ఇవి స్వాతి చూడు. చదవండి, ఇవన్నీ అనుష్కకు నచ్చుతాయి. ఈ స్టైల్ మన స్టైల్ కాదు అది. యా. సో ఒక్కసారి ఈ షాప్ చూడండి ఎంత పెద్ద ఉందో. డిక్స్ అని ఇక్కడ దొరకనివి లేవు. ఇది 1 ఫ్లోర్ మాట. ఇలాంటివి 2 ఫ్లోర్లు పైన చూసారా. మనం చూస్తుంది ఒక చిన్న సెక్షన్, అటువైపు కూడా మొత్తం అంతాను. ఏందో షూస్ గురించి ఎంత కష్టం. ఇవి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, బాగున్నాయి. సో నాకు కావాల్సిన షూస్ అయితే ఇవ్వండి $210, $210 కానీ ఇందులో కూడా ఈ వైట్ నాకు అక్కర్లేదు, బ్లాక్ అక్కర్లేదు, ఓన్లీ ఆ బ్లూ నేను వేసుకున్న టైపే. సో జనాలందరూ అడుగుతారు, మా అమ్మని అడుగుతారు, ఏంట్రా ఎప్పుడు ఒకటి షూ వేసుకుంటాం అంటే చెప్తాను అవి కొత్తవే కానీ సేమ్ కలర్ అని. ఏంటో ఆ ఫిక్సేషన్ నాకు అర్థం కాదు. ఇక్కడ కూడా వచ్చాను దొరకలేదు. సో ఇప్పుడు ఏదైనా వేరే ట్రై చేద్దాం అంటే మనసు రావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. ఈ టైప్ ఇవేవి నచ్చవు నాకు. బాగానే ఉన్నాయి కానీ ఈ టైపులు అస్సలు నచ్చవు. సో ఇంకేదైనా ట్రై చేద్దామంటే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఇవి, కానీ $144 కానీ నచ్చవు. ఏం చేద్దాం. సో ఒక కొత్త బ్రాండ్ ఏదైనా తీసుకోలేము. ఇది చూడండి, అన్ని రకాలు ఉన్నా కూడా అసలు ఇంకో బ్రాండ్ కూడా చూడాలనిపించదు. అదేంటో స్పోర్ట్స్ స్టైల్, రన్నింగ్, ట్రైనింగ్, గడ్ గుడ్, అండర్ ఆర్మర్. నాకు షర్ట్స్ ఓన్లీ అండర్ ఆర్మర్, నాకు షూస్ మాత్రం నైకీ కావాలి. నాకు ఏవి వెరైటీ దొరకట్లేదు. అండర్ ఆర్మర్ ఉన్నాయి, ఇలాంటివి ఉన్నాయి నా దగ్గర, వాడడం మానేశాను. సో చూపిస్తాను ఇంటికి వెళ్ళే కలెక్షన్ ఒకసారి. సో వాడేమో ఇది ట్రై చేయమంటున్నాడు, ఆన్ క్లౌడ్. ఇది స్విస్ షూస్ అంట, బాగుంటాయి, ట్రై చేయి అన్నాడు. సరే నేను కూడా అవి ఎలాగా అవైలబిలిటీ లేదు, అవి రెడ్లోని ఆన్లైన్ ఆర్డర్ ఇస్తాను, ఎక్కడ లేవు. సో నేను ఇప్పుడు ఏ షూస్ తీసుకున్నా చూపిస్తాను. ఇవ్వండి, ఇవి కొత్తవి, ఆన్ క్లౌడ్ అంట, క్లౌడ్ టెక్. చాలా లైట్ వెయిట్, కంఫర్టబుల్ ఉన్నాయి వేసుకుంటే. సో ఇది ఒకటి తీసుకుందామా వెరైటీగా, ఫస్ట్ టైం. కానీ ఇవి కొన్నాక నాకు మనసుకి సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. సో అవన్నీ ఫీమేల్ సెక్షను. చూసారు ఇక్కడ కావాల్సిన ట్రైనింగ్ కానీ షూస్ కానీ పైన మొత్తం ఏం కావాలంటే అది. సో ఇప్పుడు నేను ఫైనలైజ్ చేసుకుంది ఏంటంటే ఇది, తర్వాత ఓసీ ఇది అనుకుంటున్నా. ఎందుకంటే నాకు ఇలా బబుల్ ఇది ఉంటే ఇష్టం. చూడండి ఈ షూస్ మాత్రం నా ప్రాణం. ఇవి ప్రతి ఇయర్ ఇవే వాడతా, చెప్పే కదా. ఇవి దొరకట్లేదని ఏడుపు వచ్చేస్తున్నారు, సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఇది తీసుకుందామా లేకపోతే ఇది తీసుకుందామా అని. ఆన్ క్లౌడ్ ఎందుకంటే ఇది ఆన్ క్లౌడ్. ఇవైతే చాలా కంఫర్టబుల్ ఉన్నాయి నడ్డానికి 100 రెట్లు. అంటే అసలు గ్రిప్ కానీ అన్నీ సూపర్ ఉన్నాయి. కానీ చాలా ఆర్డినరీగా ఉన్నాయి కదా, స్పెషల్ లేవు ఇవి. ఆలోచిస్తున్నా అదే ఏం చేయాలి. సరే ఏదో ఒకటి తీసుకోవాలి, తప్పదు. ఇంకా షాపింగ్కి వెళ్ళాలి, వాచ్లు అవి ఇవి కొనాలి, గిఫ్ట్స్ అవన్నీ. నేను కొత్త దేశం వెళ్తున్నాం కదా, దాని గురించి. కొత్తగా బ్రాండ్స్ వచ్చాయి, హోకా ఇది బాగుంది కదా. ఇది కూడా లైట్ వెయిట్. దిస్ ఇస్ ఆల్సో వెరీ లైట్ వెయిట్ రైట్, హోకా. సో అది చూడు, నాకెందుకో ఈ వేపర్ మ్యాక్స్ నుంచి నేను కదలలేకపోతున్నాను బయటికి. మీరు అనుకుంటారు కదా క్రేజీ, వీడికి ఏంటరా బాబు షూస్ గురించి నేను చచ్చిపోతున్నానని. అవే కదా రోజు వేసుకుంటాం. సో లాస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ స్విస్లో కాటు ఇది తీసుకుంటాం. ఇది చూస్తాను, ఈ రెండింటిలో ఏదో ఒకటి కన్ఫర్మ్ చేసేస్తాను. సో వేపర్ మ్యాక్స్ మీద నా మమకారం నేను వదులుకోలేకపోతున్నాను కాబట్టి ఇవి ట్రై చేస్తాను.
ఇప్పుడు ఆ ఓల్డ్ వేపర్, ఇది వేపర్ మ్యాక్స్, మన దగ్గర ఉన్నవి వేపర్ మ్యాక్స్ ప్లస్ మాట, ఇవి నేను వేసుకునేవి. సో వేపర్ మ్యాక్స్ మీద వదులుకోలేకపోతున్నాను మమకారం, కాబట్టి ట్రై చేస్తా. కాబట్టి ఈ రెండిట్లో ఏదో డిసైడ్ చేసుకున్నాం అన్నమాట. ఇదైతే సూపర్ కంఫర్టబుల్ ఉంది, ఆర్చ్తో నేను అడ్డానికి అంతా అర్థం నాకే నవ్వు వస్తుంది. షూస్ కొండ మీద ఒక వ్లాగ్ చేస్తున్నానంటే. బట్ ఎనీవే ఇదిగోండి, ఇది ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి ఎలాగా, ఇవి రెడ్లోని ఆర్డర్ ఇస్తాను ఆన్లైన్. ఈ 210 ప్లస్ షిప్పింగ్ $60 అంట. వాళ్ళు కూడా షూ కూడా అండి, ఇంత ఖరీదు ఎందుకు కొంటున్నాం అని. ఎందుకంటే దూలం మనకి, ఎందుకు నా ఫేవరెట్ బ్రా ఇవి. సో ఇది కూడా ఒకసారి ట్రై చేసి రెండిట్లో ఏదో ఫైనల్ చేసేసాను. ఓకేనా? సో మనోడు బాగా హెల్ప్ చేశాడు. Hey bro, what's your name? Cam. Yes, so sir. this guy is the one who made me try something out, you know. Yes, sir. I've always been trying Vapor Max Plus, nothing else. Because of you, I got the other shoe as well. Awesome. Thank you so much, buddy. Absolutely, sir. Bye. Absolutely. సో మొత్తానికి 2 తీసేసుకున్నాం. ఇప్పుడు స్వాతి అంటుంది నాకు ఆన్ క్లౌడ్ కావాలి అని. ఓకే, షూ షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు పైకి వెళ్ళాలి గ్లౌస్ కొనడానికి. నేను స్వాతి గ్లౌస్ వాడుతున్నాను ఇప్పుడు. మొన్న జిమ్ స్టార్ట్ చేశాను, కనబడలేదు అవి ఎక్కడ పోయాయో. అందుకని స్వాతి గ్లౌస్ పింక్ ఉన్నాయి, ఆ పింక్ వాడుతున్నాం. ఇవ్వండి, మా ఊరు వర్జీనియా సెంటర్లో రిచ్మండ్, చూసారు కదా, ఊరు సెంటర్లో ఉన్న ఇది బీచ్ వేర్. ఎన్ని పైనుంచి చూపిస్తున్నా మీకు, చూసారా ఎంత పెద్ద స్పోర్ట్స్ షాప్. సైకిల్స్ కూడా ఉన్నాయి పైన. సైకిల్స్తో మనం ఏం చేయలేము. Let's go. అలా కాదు, నాకు ఇక్కడ ఈ చేతుల దగ్గర ఇక్కడ కంఫర్ట్ కాదు, నొప్పి పెడుతున్నారు. సో గ్లౌస్ కూడా అయిపోయి, ఇవి బల్కీగా కాకుండా కరెక్ట్గా ఫిట్ అవుతున్నాయి. ప్లస్ ఇక్కడ లాస్ట్ టైం కూడా ఎక్కడికి వెళ్ళిపోయి స్వాతి, ప్రతిసారి నా గ్లౌస్ పోతుంది. సింబగాడు తీసుకెళ్ళిపోయి పడేస్తుంటాడు అనుకుంటాను నేను. ఎప్పటికీ 4 కొన్నా, ఎప్పుడు కావాలన్నా. అంటే మనం 2 ఏళ్ళు సింబాకి ఏం కొంటావా స్వాతి? ఏదో భలే ఉంది సింబాకి. ఏంటి ఏదో తీసుకోవాలి, సింబాకి సరళపడతాడు. సింబగాడికి ఏమైనా కొందాం అనుకున్నా కానీ స్వాతి వద్దంటుంది. అనుకు సాక్స్ తీసుకున్నావా? ఓకే, సో మొత్తానికి అయిపోయింది గైస్. లెట్స్ గో. ఇంకోసారి చూపిస్తున్నాను మీకు పైనుంచి వ్యూ. చాలా మంది నవ్వుకుంటారేమో ఈ షూస్ కొనడానికి ఎంత హత్య అని. జీవితమే అతి, అంతే. బాయ్ బాయ్ రిచ్మండ్. కొన్ని రోజులు వదిలేసి వెళ్ళిపోతున్నా. మళ్ళీ ఒక నెల తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్లు 195 చూసేసి దిగ్విజయంగా వెనక్కి వచ్చేస్తా. ఓకేనా? లెట్స్ గో. సో షాపింగ్ అయిపోయింది. స్వాతి నేను ఉంటే డ్రైవ్ చేయదు, కాకపోతే చేస్తుంది సార్. వాడికి టెన్షన్, నేను పక్కన ఉంటే ఏదో ఒకటి అంటుంటానని. అయిపోయింది షాపింగ్. ఎన్ని రోజుల నుంచి ప్లానింగ్, షూస్. మా వాడు నన్ను తిడుతుంది ఎందుకని షూస్ అంట. నా షూస్ నేను కొనుక్కోవడం కూడా నాకు స్వాతంత్రం లేని జీవితం. నీకు స్వాతంత్రం లేదంటే సో లేచింది మహిళా లోకం అంటారు కదా, నిద్ర లేచింది మహిళా లోకం అని. ఆల్ గుడ్, మహిళా లోకం లేవాలి, మహిళ అన్ని హక్కులు ఉండాలి. కానీ పురుష జాతి మమ్మల్ని అయితే సప్రెస్ చేయకూడదు కదా. అది ఏం స్వాతి, నీకు అన్ని ఫ్రీడమ్స్ ఉన్నాయి, పురుష జాతి నన్ను సప్రెస్ చేసి వచ్చేలాగా చేయకూడదు కదా. చూడండి, మా ఆవిడ నన్ను హ్యాండ్ హస్బెండ్ గా చేసేసింది. అస్సలు నాకు ఫ్రీడమ్ లేదు. నా షూస్ కొనుక్కోవాలంటే ఎందుకు అంటుంది. ఇంకేం చెప్పాలి నేను? 2 పేర్స్ కొనుక్కుంటే 3వ పేరు కొనుక్కోకూడదు స్వాతి. ఎందుకనా? ఎందుకంటే నా కాలుకి కావాలి కాబట్టి. నీకేం ప్రాబ్లం? నువ్వు కొన్నావు అనుకో నా కోసం, అప్పుడు నువ్వు చెప్పాలి. 20 కొనుక్కో, నేనే వద్దాను నీకు. నువ్వు ఎన్ని బట్టలు కొంటావు నెలకు చెప్పు. నేను బట్టలు కొనుక్కోను. ఇంకా లాస్ట్ ఇయర్ ఆ 2 ఏళ్ళ బ్యాక్ బట్టలే వాడుతున్నాను. నేను ఇలా రీసర్కిల్ చేస్తున్నాను. స్వాతి వారానికి 2 కొంటది కొత్తవి. అవి బట్టలు కొనుక్కోవచ్చు అంటే షూస్ కొనుక్కోకూడదు. 2 కొన్నాను, పెద్దదో 20 కొన్నట్టు నవ్వుతారు వినేవాళ్ళు. మెజే వద్దు, తినాలి. చూసారా, నేను షూస్ 2 కొనుక్కోని మెజే సాక్రిఫైస్ చేస్తున్నాను. ఇది సో ఇది మా ఇంట్లో సప్రెషన్ చూడండి, మగ జాతిని ఎలా సప్రెస్ చేసేస్తున్నారు. అనుష్క దానికి మూడ్ స్వింగ్స్. నేనేం చెప్తాను నాట్ నౌ అంటది, వాళ్ళ ఫ్రెండ్స్ తో మాత్రం తిరుగుతుంది. సో మొత్తానికి ఈ పురుషుడిని
ఇద్దరు ఆడోళ్ళు నన్ను మా సింబగాడిని, ఆడంటే పాపం మోగజీవి, నన్ను కూడా మోగజీవిని చేశారు. మా ఇద్దరిని అణిచేస్తున్నారు, సప్రెస్ చేసేస్తున్నారు. చాలా తప్పు. చీకట్లో కడతలేసుకుంటే కనబడదండి. ఓయ్ టీ సన్ గ్లాసెస్, ఎప్పుడు సన్ గ్లాసెస్ కవచకుండా నాకుంటే సన్ గ్లాసెస్. ఇప్పుడు ఆవిడ కూడా పడుతుంది. సూషి ఏం దొరుకుతుందా? ఇప్పుడు సూషికి వెళ్ళలేము మరి ఏం తీసుకుంటాం? యాయాకి వెళ్ళాలంటే టైం పడుతుంది. యాయ కదా సూషి దొరుకుతుందా? సూషి ఏదో కొత్త ప్లేస్ ఓపెన్ చేశారు చూడండి. ఓకే గైస్, సో మొత్తానికి షూ షాపింగ్ అయితే అయిపోయింది. నాకే నవ్వు వస్తుంది వీడియో చేస్తానని. మరి ఇంట్లో ఉన్నప్పుడు ఎంతకని మెటీరియల్ తీసుకొస్తాను. సో షూ షాపింగ్ కూడా ఒక వీడియో అన్నమాట అది గైస్. సో కమింగ్ బ్యాక్ టు ద సీరియస్నెస్, 195 లాస్ట్ దేశంకి అయితే వెళ్ళిపోతున్నా. చిరకాల వాంఛ తిరిగిపోతుంది, చాలా ఎక్సైట్మెంట్. అది తలుచుకుంటేనే నాకు ఇలా గూస్ బంప్స్ వచ్చేసినాయి. అంటే 195 అయిపోతుందా అసలు, అంటే ఎవ్వరూ చేయలేని ఒక గోల్ని మనం అకాంప్లిష్ చేయగలుగుతున్నామని తలుచుకుంటేనే గూస్ బంప్స్ అనమాట. ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఓకేనా? సో లేజీ బాయ్ హోమ్ డెకార్ ఇవన్నీ మా ఊరు, చిన్న పల్లెటూరు. అంటే రిచ్మండ్ సిటీ, కానీ మేము ఉండేది ఒక సబబ్ కదా. అర్జెంట్ వెట్, ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. కానీ చాలా ఎండగా ఉంది. ఏంటో ఈ సమ్మర్, వింటర్ వచ్చినప్పుడు అమ్మ చలి ఎప్పుడు పోద్దురా, సమ్మర్ వస్తుందా అనిపిస్తుంది. సమ్మర్ వచ్చినప్పుడు ఏమో ఎప్పుడు వేడిపోతుందా. ఫ్రోజన్ కోక్ తీసుకో. చూడండి పక్కన కార్ ఆగింది, వాళ్ళు కూడా ఇండియన్సే. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అంటారు కదా, అలా అయిపోయింది. ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, జిమ్కి వెళ్ళినా ఇండియన్సే కనిపిస్తున్నారు, ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఇండియన్సే, అంటే ఎక్కడికి వెళ్ళినా, రెస్టారెంట్కి వెళ్ళినా ఇండియన్సే కనిపిస్తున్నారు. సో 4 ఏళ్ల తర్వాత నైకీ వేపర్ మ్యాక్స్ బ్రాండ్, వేపర్ మ్యాక్స్ ప్లస్ ఇదేసి స్విస్ బ్రాండ్ ఆన్ క్లౌడ్, ఒక ప్లస్ ఉంది దాని మీద. స్విస్ ఇంజనీరింగ్, అనుష్కకి నచ్చాయి. సో గుడ్. రోజంతా ఫైటింగ్. నాకు నచ్చిన షూ బ్రాండ్ తనకు నచ్చట్లేదు మాట. ఇవి మా కష్టాలు, జీవితంలో కష్టాలు ఇవన్నీ. నేను ఏ షూ కొనాలి. కాకపోతే జోక్ ఏంటంటే ఇదే ఫన్ వ్లాగ్. ఇలాంటి వ్లాగ్కి వ్యూస్ ఎక్కువ వస్తాయి మామూలు వీడియో కన్నా. అదేంటో అర్థం కాదు. మా సింహగాడికి ఏమో మొత్తం షవర్ చేయించి, స్నానం చేయించి, ఒక అమ్మాయి వస్తుంది 3 వారాలకు ఒకసారి, ఆడికి షవర్ చేయించి మొత్తం కొరికేస్తుంది. చూడండి ఆడకొక్కలాగా అయిపోయాడు. సింబా నువ్వు సింబాలా లేరా, సింబీలాగా ఉన్నావురా, ఎందుకు అది కట్ చేసిందో. సింబా బాబు చూడండి, కొత్త కౌచ్ వచ్చాక పైకి ఎక్కకో అని ట్రైనింగ్ ఇచ్చాను. ఇంత ముందే వచ్చి పక్కన కూర్చునేవాడు, ఇప్పుడు ఎక్కట్లేదు. సింబా ఆడపిల్ల తయారెవరా, బాగాలేవరా సింబా బాబు. స్వాతి సినిమా వస్తుంది, బజే వాయువేగం అంట.